నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. దేశం అట్టుడుతా ఉంది, దేశం అంతా ఆందోళన పడతా ఉంది. చైనా మొట్టమొదటి ఎఫెక్టెడ్ దేశం, 30 రోజులలో 1000 పడక హాస్పిటల్ నిర్మించింది. అమెరికా విలువలాడుతా ఉంది, అంత గొప్ప దేశం. అక్కడే ఆక్సిజన్ లేదట, అక్కడే నీకు వెంటిలేటర్ లేవట, డాక్టర్లు లేరట. నర్సులు అక్కడ 3 రోజుల పాటు 4 రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి, చిన్న పిల్లలు వదిలిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక నర్సు పెట్టింది. నేను నా సొంత కూతురు చిన్న పాప, ఆమెకు పాలివ్వలేకపోతున్నా, నేను శవాల గుట్టలో ఇక్కడ కన్నీళ్లతో బిక్కుమంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అలాంటి సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఇరాన్ ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏడ్చిండు. ఓ దేవుడా కాపాడమని చెప్పి మొదలుపెట్టుకున్నారు. ఈ రోగం భారతదేశానికి వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి భయపెట్టించిండ్రు బయటి వాళ్ళు. కానీ మోడీ గారు మాత్రం భయపడలే, మోడీ గారు మాత్రం కన్నీళ్లు కాల్చలే. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజానీకానికి ధైర్యం ఇవ్వడమే ఇప్పుడున్న మందని చెప్పి దేశ ప్రజానీకానికి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఆనాడు ఇవాళ మన కిషన్ రెడ్డి గారు చెప్పిన 81 కోట్ల మందికి ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ మనిషి ఆ మనిషి అని తేడా లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పునిచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు.